హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోని సాగరపు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము 2025వ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుందో డిస్కస్ చేసాము. అండ్ 2025 నాటికి 2023, 24లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు రిటర్న్స్ ఎలా చూస్తారో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఎంత ఇంపార్టెంటో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు కొన్ని చాలా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. వీడియో పూర్తిగా చూడండి అండ్ డెఫినెట్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. నాకు తెలిసిన దాంట్లో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మనము కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఏంటి అంటే, ల్యాండ్ మేము తీసుకున్న తర్వాత, అంటే ఏదైనా వెంచర్లో అయినా ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మా ల్యాండ్ సేఫ్గా ఉంటుందా, అది ఎలా చూసుకోవాలి అని కొంతమంది అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా మనము ఒక సైట్ చూసిన తర్వాత, ఒక ల్యాండ్ చూసిన తర్వాత ఫస్ట్ మనకి ప్లేస్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ల్యాండ్, ఒక ప్లాట్ నచ్చడం జరుగుతుంది. నచ్చిన వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోకుండానే బుకింగ్ అమౌంట్, టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ పే చేస్తూ ఉంటారు. సో అలా చేసుకోకండి. ఇప్పుడు ఈ వీడియోలో డాక్యుమెంట్స్ కోసం, పహానీస్, లింక్ డాక్యుమెంట్స్, సర్వే నెంబర్స్ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు మనము డిస్కస్ చేద్దాము. మీకు ప్లాట్ నచ్చిన వెంటనే ఒకసారి ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి లీగల్గా ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత లింక్ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్ డాక్యుమెంట్స్ అంటే ఎవరి చేతి నుండి ఎన్నిసార్లు మారింది, ఎవరి పేరు నుండి ఎన్నిసార్లు పేర్లు మారుతూ వచ్చాయి, ఎవరి చేతి నుండి ఎన్ని చేతులు మారుతూ వచ్చాయి, లాస్ట్ వరకు కూడా మీరు ఒక్కసారి లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవడం జరుగుతుంది. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పహానీస్. పహానీస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. పహానీస్ కూడా ఇప్పుడు మీరు 30 ఇయర్స్ నుండి చూసుకుంటారు. ఈ 30 ఇయర్స్ చూసుకున్న తర్వాత ఒక 15 ఇయర్స్లో ఉన్నవి కూడా మీరు చూసుకొని చెక్ చేసుకొని తర్వాత మీరు రిజిస్ట్రేషన్కి బుకింగ్ అమౌంట్ అలా పే చేసుకుంటారు. దాని తర్వాత కూడా మీరు సర్వే నెంబర్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బుకింగ్ అమౌంట్ పే చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ డాక్యుమెంట్స్ వెరిఫై ఏం చేసుకోకుండానే, లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు, అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ పే చేస్తారు. చేసిన తర్వాత కంపెనీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు అనుకున్న టైంలో మీకు అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. ఏదైనా తేడా వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ప్లాట్ తీసుకుందామని అనుకుంటే డెఫినెట్గా ఒకసారి లింక్ డాక్యుమెంట్స్, సర్వే నెంబర్స్, పహానీస్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు బుకింగ్ అమౌంట్ పే చేసుకోండి. మీరు కంపెనీల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఎంత టైం వరకు చేసుకోవాలి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. మీరు ప్లాట్ కొన్న వెంటనే మీకు అమౌంట్ అడ్జస్ట్ అయింది, మొత్తం అమౌంట్కి పే చేసేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీరు హ్యాపీగా ఎంత వీలైనంత త్వరలో అంత త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోండి రిజిస్ట్రేషన్కి. నాకు తెలిసినంత వరకు అయితే ఏ కంపెనీస్ అయినా 1 month to 45 days టైం ఇస్తారు. ఆ టైంలో మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. లేదు అమౌంట్ రెడీగా ఉంది, తొందరగా రిజిస్ట్రేషన్ అంటే 15 days 10 daysలో కూడా స్పాట్ రిజిస్ట్రేషన్కి మీరు వెళ్ళిపోవచ్చు. లేదు కస్టమర్ కోరిక మేరకు కంపెనీ వాళ్ళని మీరు టైం అడిగి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే దానికి కూడా మీరు ఆ టైంలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ వీలైనంత త్వరగా మీరు ప్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్కి వెళ్ళాలని చెప్తున్నాను. మనం అనుకున్న టైంలో రిజిస్ట్రేషన్ చేయని పక్షాన అగ్రిమెంట్ చేయించుకోండి బాండ్ పేపర్ మీద. అప్పుడు కూడా మీకు కొంచెం ధైర్యం ఉంటుంది. సో వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. ప్లాట్ కొన్న తర్వాత పర్మిషన్ తీసుకొని లేఅవుట్లోకి ఎంటర్ అవ్వాలా, మా ప్లాట్ దగ్గరికి వెళ్ళాలా అనేది చాలా మంది ఉంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం ఆపేస్తుంటారు. ఒక 10 years 15 years రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా పొజిషన్ ఇవ్వడం జరగలేదు. చాలా కొంతమంది చూసుకుంటే ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, పొజిషన్ ఇవ్వడం జరగలేదు. సో మీరు ఎప్పుడైనా మీరు ప్లాట్ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద అయ్యి ఉంటే మీరు ఎప్పుడైనా కూడా మీ ప్లాట్ ఓనర్షిప్ తీసేసుకొని మీ ప్లాట్లో మీకు ఇష్టం ఉన్నట్టు మీరు ప్లాన్స్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీ ప్లాట్ మీరు పొజిషన్ తీసుకోండి, ఎవ్వరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు, నో అని కూడా చెప్పరు. మీ ప్లాట్ మీరు ఓనర్షిప్ తీసుకోండి జాగ్రత్తగా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్లాట్ కొనే ముందు ఎప్పుడైనా కానీ ఒక వెంచర్లో ఆర్ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైనా సరే
ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్లాట్ నచ్చింది అనుకుంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అంటే అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ పే చేసే ముందు ఒక్కసారి ఆఫీస్ విజిట్ చేసి ఎండి ముందు డైరెక్ట్ ఎండిని అప్రోచ్ అవ్వండి. మీకు మధ్యలో చాలా మంది మీకు గైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ త్రూ మీరు ఎండిని మీట్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఎండి ముందు కూర్చుంటే ఫ్యూచర్లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ మీ ప్లాట్ రీసేల్ చేయాలనుకున్నా కూడా ఎండి సహకారం ఉన్నట్లయితే, మీకు కంపెనీ సహకారం ఉన్నట్లయితే డెఫినెట్గా మీ ప్లాట్ రీసేల్ చాలా ఈజీ ప్రాసెస్లో అవుతుంది. అండ్ ఎండి ముందు కూర్చుంటే మీరు ర్యాపో పెంచుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మీకు హామీలు, సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మీరు ప్లాట్ తీసుకునే ముందు ఒక్కసారి ఆఫీస్ విజిట్ చేసి ఎండి ముందు కూర్చొని ఒక్కసారి డిస్కస్ చేసి ర్యాపో మెయింటైన్ చేయండి. ఫ్రెండ్లీ నేచర్ కూడా మీకు కల్పిస్తారు. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఒక్కసారి మా ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్టును కూడా విజిట్ చేయండి. ఇది శ్రీశైలం హైవేలో హైదరాబాద్ సౌత్ సైడ్ ఎగ్జాక్ట్ 4th సిటీ ముచ్చర్ల విలేజ్లో హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో, రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్లో, ఎయిర్పోర్ట్కి 25 కిలోమీటర్స్ అండ్ అవుటర్కి చూసుకుంటే 19 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మా ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇది 117 ఎకరాల వెంచరు. మేము మంచి ఫ్రెండ్లీ నేచర్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా మంది క్లయింట్స్ చేసుకుంటున్నారు. దీంట్లో మేము అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, హై క్లాస్ ఎమ్యూనిటీస్. మీకు డెఫినెట్గా ఈ సైట్ నచ్చుతుంది. ఒకసారి శ్రీశైలం హైవే ముచ్చర్ల వెళ్ళినప్పుడు మా సైట్ కూడా విజిట్ చేయండి. అండ్ మీకు నేను ముందుగా చెప్పినట్లు మీకు ఒక్కసారి సైట్ విజిట్ చేసిన తర్వాత, సైట్ నచ్చిన తర్వాత మీకు అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఒపీనియన్స్ ఉంటాయి, లీగల్ ఒపీనియన్ ఉంటుంది, అన్నీ మీ ముందు పెడతాను. సర్వే నెంబర్స్, డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, పహానీస్ అన్నీ నేనే మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అన్నీ చూపిస్తాను అండ్ మా ఎండిని కూడా కల్పిస్తాను. డెఫినెట్గా ఒక మంచి ఏ లిటిగేషన్స్ లేని ల్యాండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ది బెస్ట్ అని నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.